ఓం నమో నారాయణాయ. వెల్కమ్ టు మై ఛానల్. శివరాత్రి పర్వదినం ఉపవాస జాగరణలతో కూడి మిగతా పర్వదినాల కన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది. రాత్రిపూట పూజాధికాలు జరపడం ఈ పండగ రోజు చేస్తాం. బిల్వపత్రార్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాలాధారణలు, విభూతి ధారణలు శివరాత్రి నాడు శివుడి ప్రీతి కోసం భక్తులు చేస్తుంటారు. లింగ పురాణంలో ఓ చక్కటి కథ ఉంది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఓ కథ ద్వారా చెప్పాడు. ఈ కథని భక్తి శ్రద్ధలతో మనమందరము విని ఆ పరమేశ్వరుడి యొక్క కృపకి పాత్రులమవుదాం. పూర్వం ఓ పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు. ఉదయాన్నే వేటకు వెళ్లడం, సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానికి తన కుటుంబాన్ని పోషించడం అతడి దినచర్య. అయితే ఓ రోజు ఉదయమే వెళ్ళిన ఆ బోయవాడికి చీకటి పడే వేళైనా ఒక్క జంతువు దొరకలేదు. దాంతో అతడు నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. అలా వస్తుండగా అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది. రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని, అప్పుడు దాన్ని సంహరించవచ్చు అని అనుకొని ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టెక్కి కూర్చుంటాడు. తన కంటి చూపునకు అడ్డంగా ఉండడంతో ఒక కొమ్మ ఆకులను తుంచి కింద పడవేస్తాడు. ఆ బోయవాడు ఊతపదంగా శివశివ అంటుండేవాడు. అలా అనడం మంచో చెడో అతడికి తెలియదు కానీ ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు. అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా తెలియదు ఆ బోయకు. రాత్రివేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది. దాని మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు బోయవాడు. అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని, తనను చంపటం అధర్మమంటూ వదిలిపెట్టాలని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడు మనసు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింకను చూడటం, పైగా అది మానవ భాష మాట్లాడేసరికి బోయవాడు దాన్నేమీ చేయలేకపోయాడు. అలా రెండో జాము కూడా గడిచింది. అప్పుడు ఇంకొక జింక అటుగా వచ్చింది. దాన్ని సంహరించాలనుకునే లోపే అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుక్కుంటూ విరహంతో కృషించి ఉన్నానని, పైగా బక్కచిక్కిన తన శరీర మాంసంతో అతడి కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. ఒకవేళ మరి కాసేపటిదాకా ఏ జంతువు దొరకకపోతే తానే తిరిగి వస్తానని, అప్పుడు సంహరించమని వేడుకుంది. మొదట కనపడిన ఆడజింక కూడా అలాగే పలికిన సంగతి గుర్తుకు వచ్చింది బోయవాడికి. అప్పుడు ఆశ్చర్యపోయాడు. మూడో జాము గడిచేసరికి ఒక మగజింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో కొడదామని అనుకునేంతలోగే ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని బోయనడిగింది. బోయవాడు వచ్చాయని, తనకు ఏ జంతువు దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లు బోయవాడు మగజింకకు చెప్పాడు. అప్పుడు మగజింక అయితే ఆ రెండు జింకలను ఒకసారి చూసుకుని వస్తానని, అప్పుడు తనను సంహరించమని పలికి వెళ్ళింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గర పడింది. బోయవాడు తనకు మాటిచ్చినా వెళ్ళిన మూడు జింకల కోసం ఎదురు చూసుకుంటూ చెట్టు మీదనే కూర్చున్నాడు. అయితే ఇంతలో మరొక జింక, దాని పిల్ల అటుగా వచ్చి రావడం కనిపించింది. విల్లెక్కు పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని, అప్పటిదాకా ఆగమని పలికి వెళ్ళింది. మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో అతడి ముందుకొచ్చి ముందుగా తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన బోయవాడిలో పరివర్తనకు తీసుకువచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడు తెలియకుండానే శివశివ అనే ఊతపదంతో శివనామస్మరణ చేయడం, తను చూపునకు అడ్డంగా వచ్చిన మారేడు దళాలను కోసి కింద పటేయడం చేశాడు బోయవాడు. ఆ చెట్టు కిందనే ఓ శివలింగం ఏనాటిదో ఉంది. ఆ లింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి. అది మారేడుదల పూజా ఫలితాన్ని ఇచ్చింది. నాలుగో జాము వరకు మెలకువతోనే ఉన్నాడు గనక జాగరణ ఫలితము వచ్చింది. క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతడి మనస్సును పూర్తిగా మార్చింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో మంచి పరివర్తన కలిగింది. అందుకే హింసను విడనాడాడు. ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండటంతో పరమేశ్వర అనుగ్రహంతో ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి. ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరున బోయవాడు నిలిచిపోయాడు.
హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది. బోయవాడు జింకలను చంపాలనుకోవటంలో చేసిన కాలయాపన అతడిని చివరకు అహింసా ధర్మాచరణమూర్తిగా నిలుపగలిగింది. సత్యధర్మ పరాయణులు, అహింసా మార్గాన్ని అనుసరించిన వారు సుస్థిర కీర్తితో నిలిచిపోతారనే ఓ సామాజిక సందేశం ఈ శివరాత్రి కథలో వినికనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.